అటు ఐడల్స్ పగలగొడుతున్నారు, హిందూ ఫ్యామిలీస్ మీద అటాక్ జరుగుతోంది. అవును. అండ్ ఆర్మీ చూస్తే మరి ఎవరికి సపోర్టు, ఏ రకంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనేది ఇప్పుడు పరిస్థితి అదే. ఇందాక గిరిధర్ గారు కూడా అదే చెప్తున్నారు కదా, అంటే షేక్ హసీనా ఎంతో కొంత నెట్టుకు రాగలిగింది, చాలా వరకు అక్కడ దాన్ని సెక్యులర్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, అట్లీస్ట్ ఆమె కాపాడగలిగింది, నిజమైన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని కాపాడగలిగింది. ఈ రోజు అదేం లేదు. దో బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీ కాకపోయినప్పటికీ అది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ బంగ్లాదేశ్, అది పూర్తిగా ఇస్లామిక్ దేశం అనే వాళ్ళు చెప్పుకున్నారు. బేసికలీ ముందు ముక్తి వాహిని ఏదైతే మన ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ని వచ్చినప్పుడు, ఆయన ఏర్పడినప్పుడు ఫస్ట్ అది సెక్యులర్ దేశంగా ఉండింది. ఆ తర్వాత జియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అది ఇస్లామిక్ స్టేట్ గా మార్చేశారు. ఆ తర్వాత కాలంలో అది అట్లా కొనసాగుతూ వచ్చింది. నిజానికి మొదలు సెక్యులర్ స్టేట్ గా వచ్చినటువంటి బంగ్లాదేశ్ తర్వాత కాలంలో ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. బట్ షేక్ హసీనా ఉన్నంత కాలం ఎంతో కొంత ఈ హిందువులకి, మైనారిటీలకి కొంత ఆశ్రయం కల్పించడం, వాళ్ళకు కొంత వాళ్ళ హక్కుల్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ఆమె లేదు. మేజర్ అందరి బాధ కూడా ఇప్పుడు అదే, షేక్ హసీనా లేని బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఏంటి అనేది. సార్ మీరు ఇందాక షేక్ హసీనా ఇండియాకి వస్తే, అంటే భారత్కి వస్తే అక్కడ ఇంకా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి అంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని చూస్తే అసలు అక్కడున్న హిందువుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైనా వచ్చేసే పరిస్థితి ఉందా? మరి అప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి. ఇప్పుడు మనం సిఏఏ గొడవ అదే కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైనా సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే భారత్కి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని మనం చట్టం చేసుకున్నాం. ఆ చట్టం 2014 డిసెంబర్ 31 లోపల వచ్చినటువంటి హిందువులకు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు నన్ను అడిగితే సిఏఏని ఇంకా కొనసాగించాలేమో. నిజానికి సిఏఏ ఈ రోజు ఎవరు వచ్చినా సరే హిందువులు బయట నుంచి వస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాలేమో. మరి అలా ఏమైనా ఒక ప్రయత్నం జరగాలి. చిన్న చిన్న ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత కొట్లాడారండి. అసలు ముస్లింలకు వ్యతిరేకం సిఐఏ అన్నారు. ఎవరు ముస్లింలకు వ్యతిరేకం? హిందువులకు వ్యతిరేకం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు బంగ్లాదేశ్ లో? బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి? ఎవరు దాడి చేస్తున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎవరు మందిరాలు కూలగొడుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళకేం సంబంధం లేకపోవచ్చు, బట్ అక్కడ మతం పేరుతో జరుగుతోంది. మరి వాళ్ళకి ఎవరు రక్షణ? మరి వాళ్ళని తీసుకురావాలి కదా. మనం తీసుకురావాలంటే ఇక్కడ గొడవలు. ఇప్పుడు వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేయాలా? భారత ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను అడిగేది అదే. ఆర్మీ, ఇందాక మీరు అన్నారు ఆర్మీ కంట్రోల్లో ఉంటే ఏమన్నా జరుగుతుందా అని. ఆర్మీ కంట్రోల్లో అంటే ఇంటెన్షన్ ని బట్టి ఉంటుంది. షేక్ హసీనాకి ఉన్న ఇంటెన్షన్ ఆర్మీ చీఫ్ కి కూడా ఉంటే వేరు. ఇప్పుడు ఇందాక మనకు హిందువులు కూడా కొంతమంది అక్కడ ఏమంటున్నారంటే పూర్తిగా ఆర్మీ కంట్రోల్లోకి తీసుకొని ఎక్కడ ఏ ప్రొసెషన్ జరగకుండా, ఎక్కడ ఏం జరగకుండా ఉంటది అనుకుంటే కనుక బాగుండేది. బట్ ఆర్మీ చెప్పింది షేక్ హసీనా 45 నిమిషాల్లో మీరు రిజైన్ చేయాలి. ఆర్మీ చీఫ్ చెప్పిన తర్వాతనే కదా ఆమె బయటకు వచ్చేసి. ఎటు వెళ్ళిందో తెలియదు, కానీ మిలిటరీ హెలికాప్టర్ లో వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మరి నిజంగా ఇండియాలోకి వచ్చింది అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తున్నారు. ఇండియాలోకి వచ్చిందా తెలియదు. ఇండియాలోకి వచ్చింది అని ప్రచారం చేసి తద్వారా ఆ బంగ్లాదేశ్ లో ఏమైనా హిందువుల మీద దాడి చేయాలనుకుంటున్నారా ఏమో, దాంట్లో ఏమైనా కుట్రకోణం ఉందో కూడా తెలియదు మనకు. సో షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళింది? మిలిటరీ హెలికాప్టర్ లో వెళ్ళింది, బట్ మిలిటరీ కంట్రోల్లోకి తీసుకుంది. మిలిటరీయే రిజైన్ చేయాలని చెప్పారు. మిలిటరీ హెలికాప్టర్ లోనే బయటకు వెళ్ళింది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇండియాకి వెళ్ళిందని వెంటనే ప్రచారం చేశారు. ఇండియాకి వెళ్ళింది అని అన్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ రాత్రికి జరిగే మారణ హోమం ఏమైనా ఉంటుందా? తెలియదు. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అదే షేక్ హసీనా ఇప్పుడు ఈ విషయంలో నేను అనేది, భారతదేశం కూడా నాకు తెలిసి 2-3 రోజులు ఇంతకు ముందు బంగ్లాదేశ్కి ఎవరైనా వెళ్ళాలంటే అడ్వైజరీ ఇష్యూ చేసింది భారత ప్రభుత్వం. అడ్వైజరీ పెట్టారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు వెళ్ళకండి అని చెప్పారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు కంట్రోల్లోకి తీసుకోవాలా మరి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాన్ని వదిలేలేం కదా. 1 కోటి మంది హిందువులు ఉన్నారండి అక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో 70% నుంచి 99%, 91% కి ముస్లిమ్స్ వచ్చారు. ఓకే, సో 28% నుంచి 9% పడిపోయారు హిందువులు. అంటే కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఫోర్సిబుల్ కన్వర్షన్స్ జరగవచ్చు, చంపేవేయవచ్చు, రకరకాల పద్ధతులు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.